ఇక చంద్రబాబు నితీష్ వల్లే వక్ఫ్ చట్టం, వారి మద్దతుతోనే మోదీ ఈ నల్ల చట్టాన్ని తెచ్చారు. చంద్రబాబు వారసులను ముస్లింలు ఎలా విశ్వసిస్తారు? వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం, ప్రాథమిక హక్కులను అది ఉల్లంఘిస్తుంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా 19న హైదరాబాద్లో భారీ సభ నిర్వహిస్తామంటూ కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అయితే వెల్లడించారు. కేవలం చంద్రబాబు నితీష్ వీరిద్దరి వల్లే కూడా ఆ చట్టం అయితే అమల్లోకి వచ్చిందని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇది పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ కావాలంటే బీజేపీకి అయితే సరిపడినంత సంఖ్యాబలం లేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మద్దతు వల్లే అక్కడనైతే ఈ బిల్లు పాస్ అయిన పరిస్థితి ఉంది. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రధానంగా అదే విషయం చెప్తున్నారు. కేవలం చంద్రబాబు నితీష్ వల్లే ఈ బిల్లు చట్టంగా రూపొందింది. ఇక అంతేకాకుండా చంద్రబాబును అసలు ముస్లింలు, అదేవిధంగా ముస్లిం వారసులు, రాబోయే తరాలు ఎలా విశ్వసిస్తారు, ఎలా నమ్మకం పెట్టుకుంటారు ఆయన అంటూ కూడా అసదుద్దీన్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక అంతేకాకుండా ఈ నెల 19న అటు హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కూడా ఆయన ప్రకటించారు.